ఈ హైట్ మొక్కలండి మొత్తం మునిగిపోయినాయి. మొత్తం వరే అనమాట. ఈ హైట్ అయితే ఉంది. ఒక్కొక్క మొక్క పెట్టేద్దాం మళ్ళీ. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో 2 days నుంచి మాకు తెనాల్లో బాగా వర్షాలు అయితే పడినాయి. ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం, ఈ చుట్టుపక్కలే కాదండి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఫేస్బుక్ వాటిల్లో వైరల్ అయినాయి. విజయవాడ గుంటూరు టోల్ గేట్ ఉంది కదా, కాజా దగ్గర టోల్ గేట్. సో అక్కడ కూడా మొత్తం మునిగిపోయినాయి అని అయితే బాగా న్యూస్లో చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే మా పొలమే ఇది, మా నాన్నగారు కౌలుకు చేస్తారు. సో ఇదంతా కూడా వరి చేను అనమాట. మొత్తం మునిగిపోయింది బాగా. సో ఒకసారి చూడండి. సో ఇదే కాదండి, ఒకవేళ లైట్ ఫెయిల్ అవ్వకుండా ఉంటే మీకు ఇంకా వేరే ఏరియాస్లోకి వెళ్ళి కూడా మీకు చుట్టుపక్కల ఉన్న పొలాలు ఎట్లా మునిగిపోయినాయో, ఏ పరిస్థితిలో ఉన్నాయో, ఎన్ని నీళ్ళు ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి మన వీడియోని. ఈ మధ్య కొంచెం మన వీడియోస్ అయితే కొంచెం లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా నేను వీడియోస్ అయితే తీయగలను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గాయ్స్, శాంపుల్గా అయితే మా వాడిని ముందు నీళ్ళలోకి పంపించాను. ఎంత లోతుందో చూడడానికైతే. మోకాళ్ళ లోతున్నాయి. వాడు కొంచెం హైట్ కాబట్టి మోకాళ్ళ దాకా వచ్చినాయి. నాకైతే కొంచెం ఇంకా మోకాళ్ళ పైకి కూడా వచ్చేస్తాయి. మనం ఈ కెమెరా తీసుకొని అక్కడికి వెళ్ళటం అంత సేఫ్ అయితే కాదు. సో ఇక్కడ నుంచే చూడండి, ఇదంతా కూడా బాగా మునిగిపోయింది. బాగా ఇవన్నీ వర్షం నీళ్ళే. అంతకుముందు మా నాన్నగారు రోజు నీళ్లు పెడుతూ ఉండేవాళ్ళు మోటార్తో. అదిగోండి, మోటార్ కూడా అక్కడే ఉంది చూడండి. సో అయితే సడన్గా పడిన వర్షాల వల్ల మొత్తం నీళ్ళు అయితే వచ్చేసినాయి. ఇవి మ్యాక్సిమం ఇవన్నీ కూడా పోవడానికి ఒక 5 days పైనే పట్టచ్చు అని అయితే అనుకుంటున్నారు మా నాన్నగారు. సో మా తమ్ముడు అయితే లోపలికి వెళ్ళిపోయాడు కూడా. ఎందుకురా? సో అది కొంచెం చూడండి, అక్కడ దాకా వెళ్ళిపోయాడు మా తమ్ముడైతే. లోతుందా బాగా? సో గాయస్, నా ప్లాన్ ఏంటంటే, అసలు నేను మామూలుగా ఏ ప్లాన్తో వచ్చానంటే, మీకు లోపల దాకా నడుచుకొని వెళ్ళి అయితే నీళ్లు చూపిద్దాము ఎంత లోతున్నాయో అని చెప్పేసి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ లోతు ఎక్కువ ఉన్నాయి. ఈ కెమెరా తీసుకొని, మైక్ తీసుకొని పొరపాటున గట్టు మీద నడుచుకుంటూ వెళ్తూ ఏమన్నా స్లిప్ అయ్యి అటు ఇటు పడ్డామంటే మన యాక్సెసరీస్, కెమెరా అంతా కూడా డిస్టర్బ్ అయిపోతాయి. సో నేనైతే అంత సాహసం చేయాలనుకోవట్లేదు. సో చూడండి, పక్కన ఇంకోటి కూడా ఉంది. అక్కడ వీలైతే అక్కడ లోతు తక్కువ ఉంటే మాత్రం లోపలికి దిగి అయితే నడుచుకుంటూ వెళ్తాము. సో ఒకసారి చూడండి ఇదంతా కూడా ఎంత లోతున్నాయో. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కనిపించేంత వరకు మొత్తం కూడా నీళ్ళే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఇంకో స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకో స్పాట్ ఏం లేదండి, పక్కన మా పొలమే ఉంది. గేర్ సో గాయస్, ఇప్పుడైతే పోనీరా బాగా మునిగిపోయినాయి. అవి కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. బాగా ఇంకా ఎక్కువ. సో ఇప్పుడైతే మనం నడుచుకుంటే దగ్గరికి అయితే వెళ్దామండి. బాగా బురదగా కూడా ఉంది కింద అంతా కూడా. మొత్తం వరే ఇదంతా కూడా. ఇందాక చూపించింది, ఇప్పుడు మీరు చూపించబోయేది కూడా మొత్తం వరే. ఇక్కడైతే అసలు ఇంకా ఎక్కువ ఉన్నాయి వాటర్ లెవెల్ చాలా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మనం వెళ్ళింది అక్కడికండి. సో అక్కడ బ్యాక్ సైడ్ కన్నా కూడా ఇక్కడైతే ఫుల్గా ఉన్నాయి వాటర్ లెవెల్ అనేది. సో మొత్తం మన కనుచూపు మేర మొత్తం కూడా చూపిస్తాను ఉండండి. కనుచూపు మేర మొత్తం కూడా మీకు వాటరే ఉన్నాయి ఇక్కడంతా. మనం దిగి లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి. వెళ్తే మాత్రం బయట ఉన్న వాళ్ళకైతే మోకాళ్ళ దాకా వస్తాయి. నేనైతే మాత్రం
మాత్రం ఇంకా మోకాళ్ళ పైదాకా వచ్చి నేను అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ స్లిప్ అయి పడ్డానంటే కెమెరా కానీ మైక్ కానీ సెటప్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోద్ది బాగా. యాక్చువల్గా మేమైతే లోపలికి వెళ్దామని వచ్చామండి. సో చూడండి ఒకసారి వ్యూ చూపిస్తాను. మొత్తం ఆ కొబ్బరి చెట్ల దగ్గర నుంచి ఇప్పుడు నేను ఈ రౌండ్ తిప్పేదంతా కూడా మా నాన్నగారు చేసేదేనండి. మొత్తం కౌలుకే చేసేది. సో ఇదిగోండి ఇందాక చూపించింది నేను ఇదండి. ఈ పందిరి అవతల పక్క నుండి అయితే మీకు చూపించాను. సో అప్పుడప్పుడు మేమైతే అక్కడ దూరంగా మీకు మోటార్ కనిపిస్తుంది కదా, ఆ మోటార్ ఆపడానికి అయితే వస్తాం. మేము నైట్ టైం వస్తాము. అరే లోపలికి వెళ్ళి చూస్తావా ఎంత ఉందో లోతు? ఇది బాగుంది కదా ఇంకా. సరే అటు పక్కకి వెళ్దాం పదా. దిగు, ఏం కాదులే దిగు, నువ్వు హైటేగా దిగు. మన వాళ్ళు చూడాలి కదా. సో గాయ్స్ మీకు ఒక రిక్వెస్ట్ అనమాట. సో మీలో ఎవరికైనా తాగే అలవాటు ఉంటే, ఒకవేళ తాగడానికి మీకు పొలాల మధ్యలోకి కానీ అలా ఇంకా ఎక్కడికైనా వెళ్తే, ముఖ్యంగా ఎక్కడికైనా కాదు పొలాల మధ్యలోకి కానీ వెళ్ళి తాగడానికి వెళ్తే మాత్రం సో ఇలాగా బీర్ బాటిల్స్ మాత్రం పడేయకండి. మీరు తాగితే తాగారు, బీర్ బాటిల్స్ మాత్రం ఇలా పడేయద్దు. బయటకు తీసుకెళ్ళి ఎక్కడైనా బయట రోడ్డు పక్కనైనా పడేయండి. కానీ ఇలా పడేస్తే పాపం అసలే వ్యవసాయం చేసే వాళ్ళు చెప్పులు వేసుకోరు. మీరు బీర్ బాటిల్స్ పడేస్తే ఒకవేళ గుచ్చుకుందనుకో ఎట్లా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలిసి కూడా ఇలా చేయకండి తాగే అలవాటు ఉన్నవాళ్ళు. సో దయచేసి ఇలా పొలాల్లో మాత్రం బీర్ బాటిల్స్ తాగి పగలగొట్టకండి. అసలు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో, మొత్తం బీర్ బాటిల్స్. ఇక్కడ మొత్తం మా నాన్నగారు వాళ్ళు పనిచేసేటప్పుడు మొత్తం ఇవన్నీ ఏరి ఒక గుట్టగా అయితే వేస్తారు. సో ప్లీజ్ నా రిక్వెస్ట్ అండి, ఇలా బీర్ బాటిల్స్ మాత్రం పొలాల్లో పడేయకండి. ఏరా ఎంత ఉంది? మోకాళ్ళ కన్నా ఎక్కువే ఉన్నాయిగా. గట్టెక్కు, గట్టు ఇటు పక్క గట్టు ఉందిగా. కింద ఏమన్నా తగులుతున్నాయా? మొక్కలు తొక్కకు, వెనక్కి వచ్చాయి మొక్కలు తొక్కకు. సో గాయస్ ఇప్పుడైతే మేము నీళ్ళ మధ్యలోకి అయితే వచ్చేసాము. మా తమ్ముడు, మా అమ్మాయి, మా చెల్లి, మా తమ్ముడు అయితే అందరం వచ్చాము. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి నడుచుకొని ఆ చివరి దాకా కొబ్బరి చెట్ల దాకా అయితే వెళ్తాము. సో చూస్తూ ఉండండి. నాకు చూడండి ఒకసారి ఎంత లోతుగా అయితే వచ్చినాయి ఆ నీళ్ళు. వాళ్ళకైతే మోకాళ్ళు పైకి దాకా కింద దాకా ఉన్నాయి, నాకు మోకాళ్ళు మునిగిపోయినాయి. వెళ్దాం పదన్నట్టు. కింద జారుతుందిరా, పిలకలు దొక్కేస్తున్నాం మనం. మీరు ఆ గట్టు మీద నడుస్తున్నావా? నా షార్ట్ చూడు, ఈ పొట్టి షార్ట్ కూడా తడుస్తుంది. షాన్వి రండి వెళ్దాం అటు. పొలం ఏం పోదమ్మా, 4 రోజులకి ఎండిపోతాయి కదా. 4 రోజులు కదలే, ఒక వారం పట్టిద్ది. సో గాయస్ చూడండి, ఇప్పుడు ఆ కొబ్బరి చెట్ల వరకు అయితే మేము వెళ్ళబోతున్నాము. సో ఇది మొత్తం ఆ కొబ్బరి చెట్ల దగ్గర నుంచి అక్కడ కనిపించే ఈ నీళ్ళు ఉన్నంత వరకు కూడా మొత్తం మా నాన్నగారు చేసేదే. సో ఈ బ్యాక్ సైడ్ వేరే వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ పక్క నుంచి మళ్ళీ ఇప్పుడు అక్కడ కనిపించే చెట్ల దాకా కూడా మా నాన్నగారు చేసేది. ఫస్ట్ మనం వచ్చినప్పుడైతే అటు సైడ్ వెళ్ళాము, తర్వాత ఇటువైపు వచ్చాము. అమ్మో పదండి వెళ్దాం. సో ఇప్పుడైతే మేము ఆ కొబ్బరి చెట్ల దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము.
బాగుంది కదా. షాన్వి నువ్వు కూడా నడుస్తావా? దిగి నడుస్తావా? బాగుందా షాన్వి? బాగుందా? మాట్లాడు, నీకు అర్థమైందా కెమెరా అని? సో వ్యూ అయితే సూపర్గా ఉంది అసలు. ఈ వాటరు, ఈ చెట్లు, మునిగిపోయిందన్న బాధ అనిపించట్లేదు, కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఏముంది లేవు, 10 రోజులు ఎండిపోతాయి. సో ఆ కొబ్బరి చెట్లు కనిపిస్తుంది కదండి, అవన్నీ కూడా ఒకప్పుడు మా నాన్నగారే చేసేవారు. ఇప్పుడైతే మొత్తం వేరే అతను లీజ్కి తీసుకొని కొబ్బరికాయలు అయితే అమ్ముకుంటున్నారు బయట షాప్ పెట్టుకొని. ఒకప్పుడైతే మా నాన్నగారు తీసుకొని మొత్తం వేరే వ్యక్తి చేత అమ్మించేవాళ్ళు. సో బర్డెన్ ఎక్కువైపోతుందని చెప్పేసి లీజ్కి ఇచ్చేశారు, వేరే వ్యక్తి తీసుకున్నారు. మొత్తం ఆ కనిపించే కొబ్బరి చెట్లన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక వ్యక్తే తీసుకున్నారు. సో అక్కడ మోటార్ కనిపిస్తుంది కదండి, అదైతే రీసెంట్గా వేసిందే. ఈ మధ్య మేము నైట్ టైం వచ్చి ఆన్ ఆఫ్ చేసి వెళ్తున్నాము. సో అవతల పొలం కూడా మొత్తం మునిగిపోయింది. సో గైస్, ఫైనల్గా అయితే మనం అనుకున్న పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. మేము ఈ కొబ్బరి చెట్ల దాకా అయితే నడుచుకుంటూ వచ్చేసాము. సో ఈ పక్కన పొలంలో కూడా మొత్తం వాటరే ఉన్నాయి. పక్కన పొలమే కాదు, కనుచూపు మేర మొత్తం కూడా వాటరే ఉన్నాయి. పక్కన పొలం, ఆ పక్కన పొలంలో అంతా వాటర్ ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కొబ్బరి చెట్లు, ఈ పక్కన చూడండి ఈ అరటి చెట్లు ఉన్నాయి కదా, ఈ అరటి చెట్లు పక్కన కాలువ ఇది. కాకపోతే కనిపించట్లేదు ఇప్పుడు, మధ్యలో కాలువ ఉంది. ఈ పొలానికి ఆ పొలానికి మధ్యలో కాలువ. ఈ నీళ్ళు మొత్తం కలిసిపోవడం వల్ల ఏమీ కనిపించట్లేదు. సో ఇక్కడితో అయితే మేము ఆగిపోతున్నాము. సో రేపైతే మీకు చిన్న మోటో బ్లాగ్ లాగా అయితే చేసి మీకు ఇంకా మా గుంటూరు జిల్లాలో ఎక్కడెక్కడ పొలాల్లో అయితే నీళ్ళు ఉన్నాయో మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో పెడతాను. అదంతా కూడా మోటో బ్లాగ్ లాగా అయితే చేస్తాను. ఇది మా పొలం కాబట్టి నేనైతే నడుచుకుంటూ ఎట్లా కొట్ట వచ్చేసాను. వేరే పొలాల్లోకి వెళ్ళకూడదు కదా అట్లాగా. సో అంతేనండి. సో అదిగోండి మొత్తం మనం ఫస్ట్ మనం వీడియో స్టార్ట్ చేసింది ఎక్కడంటే, ఆగండి జూమ్ చేస్తాం. మనం వీడియో స్టార్ట్ చేసింది ఎక్కడంటే అదిగోండి ఆ పందిరి అవతల నుంచి వీడియో స్టార్ట్ చేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనం ఆ దిగి మొత్తం నడుచుకుంటూ నీళ్ళలో ఇట్లా స్ట్రైట్కి వచ్చేసి అయితే వచ్చి ఇక్కడ నుంచున్నాము కొబ్బరి చెట్లు. సో గాయస్, ఇప్పుడైతే మళ్ళీ మనం మన స్టార్టింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోబోతున్నాము. లైట్ ఫెయిల్ అయిపోతుంది. సో చిన్నపిల్లలు ఉన్నారు కదా, చీకటి పడకముందే ఇంటికి వెళ్ళిపోవాలి. తీద్దాంలే షీ లైట్ చూడండి. షాన్వి వెళ్ళిపోదాం పదండి త్వరగా. సో మొత్తం ఈ హైట్ మొక్కలండి మొత్తం మునిగిపోయినాయి. మొత్తం వరే అనమాట. ఈ హైట్ అయితే ఉంది. ఒక్కొక్క మొక్క పెట్టేద్దాం మళ్ళీ. సో మళ్ళీ మేము స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసామండి. పదండి. ఇక్కడే జారుతుంది. ఓకే, సక్సెస్ఫుల్లీ వచ్చేసాం. సో అంతేనండి. నేనైతే ఇంకా నీట్గా చూపించాలని అయితే వేరే విధంగా చూపించాలని అయితే వచ్చాను. సో ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం మన కంట్రోల్లో లేదు. మొత్తం ఎటు చూసిన నీళ్ళు ఉన్నాయి, మోకాళ్ళు అవుతున్నాయి. సో మొత్తం ఎండ కూడా లేదు ఇప్పుడు. మొత్తం లైట్ కూడా ఫెయిల్ అవుతుంది. సో అంతేనండి. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. సో రేపు వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చిన్న మోటో వ్లాగ్ లాగా అయితే మన గుంటూరు జిల్లాలో పొలాలను అయితే కవర్ చేయబోతున్నాను.
సో ఇట్లాగైతే నేను దిగి లోపలికైతే వెళ్ళలేనండి, ఎందుకంటే ఇది మా పొలం కాబట్టి నేను ఇష్టం వచ్చినట్లు తిరగచ్చు, ఎవరేమో అబ్జెక్షన్ పెట్టరు. సో వేరే వాళ్ళ పొలంలోకి మనం ఇట్లా దిగి వెళ్ళకూడదు కదా, అందులోనూ ఇంటి దగ్గర కాబట్టి నేను షార్ట్ తెచ్చుకున్నాను. బైక్ మీద ఈ షార్ట్ వేసుకొని వెళ్ళాలంటే బాగోదు. సో చిన్న మోటో వ్లాగ్ లాగా అయితే మొత్తం ఏరియాస్ అన్నీ చూపిస్తాను మీకు, నాకు తెలిసినంత వరకు చూపిస్తాను పొలాలు. సో ఇంతేనండి మన వీడియో, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్, వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య చాలామంది చూస్తున్నారు వీడియోస్, సో ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి, మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా వీడియోస్ అయితే తీయగలను. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. వన్స్ అగైన్ థ్యాంక్స్, బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్.